The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. యూకే వెళ్ళినాక అక్కడ వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యే యూనివర్సిటీ గురించి అండ్ అవన్నీ గురించి కూడా డౌట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి మీరు ఎట్లాంటి కేర్ తీసుకుంటారు? మనం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఆల్రెడీ ముందు నుంచే ఇక్కడ వాళ్ళకి ముందు నుంచే ప్రిపేర్ చేసి పెడతామండి వాళ్ళని. అండ్ మనం తీసుకునేది 60 మెంబర్స్ని. ఈ 60 మెంబర్స్ అందరు కూడా కలిసే వెళ్తారు. సో మనం చిన్నపిల్లల్ని పంపిస్తున్నాం ఇబ్బంది పడతారు అనేది కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చిత్తూరులో 2 years చదువుతారు. ఇక్కడ వాళ్ళకి బేసిక్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది వాళ్ళు వెళ్ళే 3rd yearలో. సో 3rd yearలో అందరు కలిసే వెళ్తారు. అక్కడ అకామిడేషన్ యూనివర్సిటీ క్యాంపస్లో హాస్టల్స్ ఉంటాయి. లేదు అంటే చాలా మంది కొంచెం బడ్జెట్ తక్కువలో కావాలి అంటే బయట ఫ్లాట్స్లో అట్లా ఉంటారు. దానికి కూడా మనం సపోర్ట్ చేస్తాం, ఇది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. సో ఎడ్యుకేషన్ వైజ్ కానీ లేదంటే వాళ్ళ అక్కడ యూకేకి వీసా ప్రాసెస్ అక్కడికి వెళ్ళే దాంట్లో కానీ 100% యూనివర్సిటీ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఓకే, అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా? ఎస్, 100% యూనివర్సిటీ సపోర్ట్ ఉంటుంది. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయండి ఆల్రెడీ. ఓకే, ఇక్కడ చిత్తూరులో ఉంది, అక్కడ లెస్టర్లో కూడా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అనేది పబ్లిక్ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ అండి, అది లెస్టర్ అనే సిటీలో ఉంటుంది యూకేలో. ఓకే, మీరే చెప్తున్నారు స్కిల్ బేస్డ్, ఇప్పుడు ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి అని. సో మరి స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయా మీ దగ్గర? బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండి, దీంట్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఏఐ, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఫస్ట్ 2 years ఇక్కడ చదివిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది 3rd yearలో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి అని. ఆ స్పెషలైజేషన్ చదువుతారు వాళ్ళు. ఆ స్పెషలైజేషన్లో కంప్లీట్గా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, దాన్ని కంప్లీట్గా ట్రైన్ చేస్తారు వీళ్ళు ప్లేస్మెంట్ వచ్చేలాగా. అది ఓకే, అంటే మీ దగ్గర ప్లేస్మెంట్స్కి సంబంధించి ప్లేస్మెంట్ సెల్ ఉంటుందండి. దే విల్ టేక్ కేర్ అబౌట్ దేర్ పార్ట్. వీళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ ప్రొఫైల్ బిల్డ్ చేయడము, రెజ్యూమ్ బిల్డ్ చేయడము, అదంతా కూడా యూనివర్సిటీలో సపరేట్ వింగ్ ఉంటుంది దానికి. ఓకే, ఇట్లా మామూలుగా కంపెనీస్తో టైఅప్ అవుతూ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి thousands of కంపెనీస్తో ఎంఓఈస్ ఉంటాయండి. సో ప్లేస్మెంట్స్ గురించి ఏం భయపడక్కర్లేదు. అంటే ఇండియాలో లాగా యూకేలో అలా ఉండదండి. అక్కడ కెరియర్ ఫేర్స్ అంటారు. సో కెరియర్ ఫేర్స్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి. సో కెరియర్ ఫేర్స్ జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళ స్కిల్స్ని బట్టి ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ. ఓకే, సో మీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అంటే ఎందుకు, వై స్టూడెంట్స్ హ్యాస్ టు చూస్ యువర్ యూనివర్సిటీ అంటే వాట్ యూ సే? మార్కెట్లో చాలా యూనివర్సిటీస్ ఉంటాయండి, బట్ పర్టికులర్గా వై ది అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అంటే ఇండియాలో ఆల్రెడీ 2+2లు 2+1లు చాలా మంది రన్ చేస్తున్నారు. ఈ 2+2లు రన్ చేసే వాళ్ళు ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వాళ్ళకి 4-5 యూనివర్సిటీస్తో టైఅప్స్ ఉంటాయి. యూఎస్ఏలో కావచ్చు, యూకేలో కావచ్చు, 4-5 యూనివర్సిటీస్తో టైఅప్స్ ఉంటాయి. ఇక్కడ 2 years చదివినప్పుడు ఈ 2 years వాళ్ళ కరికులం వాళ్ళ సిలబసే చెప్తారు. సమెక్స్ యూనివర్సిటీ కావచ్చు, సమెక్స్ కాలేజ్ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ 2+2లు రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కరికులం వాళ్ళ సిలబసే రన్ చేస్తారు. స్టూడెంట్ 3rd yearలో వెళ్ళేటప్పుడు స్టూడెంట్ పలానా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, ఆ యూనివర్సిటీ వీసా ప్రాసెస్ కావచ్చు అవంతా కూడా స్టూడెంటే చేసుకోవాలి. ఆ పర్టికులర్గా ఏదైతే యూనివర్సిటీకి వెళ్తున్నాడో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ యూనివర్సిటీ సిలబస్ చదువుతాడు. సో దానికి ఒక్కోసారి మ్యాచ్ అవ్వదు అనమాట. సో మంది అలా కాకుండా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఏంటంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3rd year మొత్తం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కరికులమే జరుగుతూ ఉంటుంది. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ యూకేకి వీసా రిజెక్షన్స్ ఏమి ఉండవు, 100% వీసా వస్తుంది. మ్యాక్సిమం డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా ఉంటాయి. సో యూఎస్ఏకి ఆల్మోస్ట్ ఎవరు గ్యారంటీ ఇవ్వరు, అంత బాగున్నా కానీ ఒక్కొక్కసారి వీసా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం అక్కడ రిస్క్ ఉంటుంది, వీసా రిస్క్ ఉంటుంది, ఇక్కడ వీసా రిస్క్ ఉండదు.